పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2025వ సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే ప్రధానంగా అష్టమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కానీ, చతుర్థంలో రాహువు, అలానే దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఈ రాశి వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు చెప్పినటువంటి 3 గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారి జీవితాన్ని కీలకంగా ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి విధంగా ఉంటాయి. కొన్ని విషయాలలో వృశ్చిక రాశి వారు సంయమనం కోల్పోతారు, చాలా ఉగ్రత్వానికి లోనవుతారు. ఎప్పుడైతే ఉగ్రత్వానికి లోను కాకుండా నిగ్రహంతో పనిచేస్తారో, నిగ్రహంతో వ్యవహరిస్తారో ఎప్పుడూ కూడా విజయం మీ వెంటే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రధానంగా తీసుకుంటే వృశ్చిక రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. వీరి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందంటే అష్టమ స్థానంలో గురుడి యొక్క సంచారం సంచరిస్తున్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఎవరికైతే డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారో లేదా బోర్డర్ లెవెల్లో ఉన్నారో అటువంటి వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కొన్ని రకాలైనటువంటి మైగ్రేన్ హెడేక్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం కారణం చేత మోకాళ్ళ నొప్పులు కానీ, నరాల బలహీనత కానీ, పొట్ట సంబంధమైన సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ప్రాణాయామం చేయడం వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు. వీరికి ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ద్వితీయ స్థానాధిపతి అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఈ నెలలో ఇక్కడ పొదుపు చేద్దాం అనుకుంటే ఊహించినటువంటి అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు కానీ, కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. గతంలో రావాల్సినటువంటి ధనం ఏదైతే చేతికి రావాల్సి దానికోసం ఎదురు చూస్తూ కనుక ఉంటే అవి రాకుండా ఆగిపోయే అవకాశం ఉంది. అంటే పాత బాకీలు వసూలు చేసుకోవడం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప ఛాలెంజింగ్ గా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా అంతగా యోగాన్ని ఇవ్వబోతుంది చెప్పాలి. తర్వాత ప్రొఫెషన్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ అండ్ ప్రొఫెషన్ అంటే ఉద్యోగము, వృత్తి ఏ విధంగా ఉంటాయంటే మీ జన్మరాశికి దశమ స్థానంలో కేతువు వచ్చాడు. దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం సహజంగా వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి పెంచుతూ ఉంటుంది. అంటే మీరు ఎంత శ్రద్ధగా ఎంత ఇష్టంతో పనిచేసినప్పటికీ అది ఇంకా ఎలా ఉంటుందంటే ఓవర్ బర్డన్ అనేటటువంటిది ఇక్కడ వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వారు ఖచ్చితంగా ఉద్యోగ మార్పు అనేటటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో అటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే మీకు దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం అనేటటువంటి వస్తుందో ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే పొరపాటున కూడా చిన్న పొరపాట్లు తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు చేసేటటువంటి చిన్న పొరపాటు దీర్ఘకాలికమైనటువంటి పెద్ద ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా మీరు కోరుకున్నటువంటి ప్లేస్ కాకుండా కోరుకోనటువంటి ప్లేస్కి మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి బిజినెస్ చేసేటటువంటి వారు అన్ని రకాల బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి, అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఆదాయ మార్గాలు విస్తరించడం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. అంటే కొత్త బ్రాంచెస్ స్టార్ట్ చేయడానికి లేదా ఇది అనుకూలం. ఆన్లైన్ బిజినెస్ చేసేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. కానీ వ్యాపార విస్తరణలో మీకు ఒక వ్యక్తి అడ్డంగా నిలబడతారు. ఆ వ్యక్తి యొక్క మాటలు కనుక విన్నారంటే మీ యొక్క వ్యాపారం ఆగిపోతుంది. మీ ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క అంటే మీ జీవిత భాగస్వామి కానీ లేదా మీ తల్లిదండ్రులు వీళ్ళ యొక్క ముఖ్యమైన వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం తప్పలేదు. కానీ బయట వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం వల్ల మీ యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది అని చెప్పాలి. తరువాత
లవ్ అండ్ మ్యారేజ్, ప్రేమ మరియు వివాహ జీవితం ఈ మాసంలో ఏ విధంగా ఉన్నాయంటే కొన్ని అపార్థాలనేటటువంటి వృశ్చిక రాశి వారిని బలంగా పీడించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో బలమైనటువంటి భావోద్వేగాలు, ఎక్కువగా ఎమోషన్స్, అంటే చిన్న సమస్యని పెద్దగా ఊహించుకొని ప్రేమికులు దూరం అయిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. దాంపత్యంలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి రాశ్యాధిపతి కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో ఆర్గ్యుమెంట్స్ కాకుండా శాంతంగా మాట్లాడుకోవటం, చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవటం వలన అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వృశ్చిక రాశి వారు అధికమైనటువంటి ఆవేశాన్ని చూపించకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మరి ఇంకా పిల్లల విషయంలో ఎలా ఉంటుందంటే, ఫ్యామిలీ కానీ పిల్లలు వీళ్ళలో ఎలా ఉంటుందంటే, సంతానపరమైనటువంటి విషయాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. సంతానానికి సంబంధించినటువంటి చదువులో కానీ, వారికి సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అప్రిసియేషన్స్ అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. మీ కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ పెద్ద ఏదైనా ఒక నిర్ణయం కనుక తీసుకుంటే అందరూ దానికి కట్టిపడి ఉండటానికి ప్రయత్నం చేయండి. అలా చేయటం వలన ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటటువంటి చాలా ఆనందంగా మారుతుంది. ఇంకా ఆస్తులు కానీ వాహనాలు కానీ ఏ విధంగా ఉంటాయంటే, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. గృహ మార్పులు అనేటటువంటివి ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి సూచిస్తున్నాయి. భూసం ఏదైనా ఒక ల్యాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు లేదా ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను తరువుగా చెక్ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు, ఎందుకంటే చతుర్థంలో రాహు యొక్క ప్రభావం వచ్చినటువంటి కారణం చేత కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు అనేటటువంటి కలుగుతున్నాయి. కాబట్టి ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి. మరి ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి ఈ మాసంలో కనుక పరిశీలిస్తే, ముఖ్యంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ టూర్స్, అంటే వృత్తి సంబంధమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ టూర్స్ కూడా ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇంకా విదేశీ ప్రయాణాలు కానీ, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రయాణాలు కానీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక డివోషనల్ గా ఈ మాసంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మీకు దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినటువంటి కారణం చేత ముఖ్యంగా చెప్పాలంటే ఈ శివుడిని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించడం వలన దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత వచ్చేటటువంటి ప్రతికూలతలు అనేటటువంటి తొలగిపోతాయి. ఇక్కడ ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే, మంగళవారం రోజున హనుమాన్ మందిరాన్ని ఖచ్చితంగా దర్శించండి. గోధుమ రంగు, ఎరుపు రంగు వస్త్రాలను కనుక దానం చేసినట్లయితే ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం వలన, లేదా చతుర్థ దశమ స్థానాలలో సంచరించేటటువంటి రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావంతో కొన్ని ప్రతికూలతలు అనేటటువంటి తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 49 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ఈ మాసంలో ఈ రాశి వారికి 17, 20, 24, 28 తేదీలు అనుకూలమైన తేదీలు అని చెప్పాలి. మీకు అనుకూలమైన రంగులు ఏమిటంటే ఎరుపు మరియు గులాబీ. ఈ కలర్స్ అనేటటువంటివి మీకు చాలా అనుకూలంగా మారతాయి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తున్నప్పుడు కనీసం ఇవి కనుక మీరు వేసుకోలేకపోయినా ఒక కలర్లో ఉన్నటువంటి కర్చీఫ్ అయినా మీ దగ్గర పెట్టుకోవడం వలన మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ఇక ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఈ ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ స్థానంలో గురుడు కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు. అనేక రకాలైనటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేటటువంటి, ఎమోషన్స్ అంటే ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేదా ప్రేమ వివాహాల పరంగా కానీ కొన్ని రకాలైనటువంటి భావోద్వేగాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అస్పష్టంగా ఉంటారో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగితే అన్నింట్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.